యూజువల్‌గా మనం తలస్నానం చేసిన తర్వాత, స్నానం చేసిన తర్వాత చాలామంది ఏందంటే చెవిలో కాటన్ బడ్స్ పెట్టి చెవిలో ఉన్న నీరుని తీయటానికి ప్రయత్నిస్తారండి. చెవి మూసుకుపోయినట్టుందని. అది ఎట్టి పరిస్థితిలోనూ మంచిది కాదు. సాధారణంగా తలస్నానం చేసిన తర్వాత మనం టవల్స్‌ని ఇట్ట పెట్టుకొని ఇట్ట అనుకున్నట్టయితే ఆ చెవిలో ఉన్న నీరు బయటకొస్తది. టవల్‌కి అంటుకుంటది. తొందరగా మనకి చెవులు డ్రై అయిపోయి ఫుల్‌నెస్ తగ్గిద్దనమాట. ఇంకా కావాలనుకుంటే సాఫ్ట్ క్లాత్ అంటే మన కర్చీఫ్ లాంటి క్లాత్ తీసుకొని దాన్ని పెట్టుకొని కూడా అనొచ్చనమాట. యూజువల్‌గా ఈ 2 చేయటం మంచిది. కాటన్ బడ్స్ గానీ, హార్డ్ ఆబ్జెక్ట్స్ గానీ ఎట్టి పరిస్థితిలోనూ చెవిలో పెట్టొద్దు. కొంతమందికేందంటే స్నానం చేసిన తర్వాత చెవు నిండుగా ఉందంటే ఒక్కోసారి ఏమైద్దంటే గుబులు ఉండటం వలన స్నానం చేసినప్పుడు చెవులోకి నీరు పోయి ఆ గుబిలి ఉబ్బి మనకి చెవు మూసిపోయినట్టు ఉంటదనమాట. ఒకసారి డాక్టర్ గారిని సంప్రదిస్తే మంచిదేననమాట. ఏదన్నా గుబిలి ఉంటే తీసేస్తారు. గుబిలి లేదనుకోండి మనం సింపుల్‌గా టవల్ తోటి బయట నుంచి ఇట్ట అనుకుంటే యూజువల్‌గా వాటర్ అనేది బయటకు వస్తది. తొందరగా ఆ చెవులో నిండుతనం కూడా పోయిద్దనమాట.